గిచ్చుకోవాలి. విన్నారా? గిచ్చుకోవాలి కాదు, ఒకరినొకరు మెచ్చుకోవాలి. భార్య ఏదైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలి. బట్టలు శుభ్రంగా ఉతికింది, మెచ్చుకో. వంట బాగా వండింది, మెచ్చుకో. ఇల్లు శుభ్రంగా అలంకరించింది, మెచ్చుకో. కట్టుకున్న బట్ట చక్కగా అందంగా ఉంది, మెచ్చుకో. భర్త ఏదైనా ఇంటికి తీసుకొచ్చాడు, తినుబండరాలు తీసుకొచ్చాడు, పకోడియే తీసుకొచ్చాడు, మెచ్చుకో. అట్లా కాకుండా మా పుట్టింట్లో ఉన్నప్పుడు మా నాన్న మాకు ఏం తెచ్చాడో తెలుసా, ఇలా రోడ్ల మీద ఉన్న పకోడీ తీసుకురాలా, ప్యారడైజ్ నుంచి పకోడీ తీసుకొచ్చాడు అని చెప్పింది. అసలు ప్యారడైజ్లో పకోడీలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? తృణీకరిస్తూ మాట్లాడతారు. ఎప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా మెచ్చుకోండి, పిల్లలను కూడా మెచ్చుకోండి. నేను 7th క్లాస్ వరకు ఆర్డినరీ స్టూడెంట్ని. 8th క్లాస్ సోషల్ స్టడీస్కి వచ్చిన తర్వాత 8th క్లాస్కి వచ్చిన తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్లో సోషల్ స్టడీస్లో ఆ రోజుల్లో నాకు 90 మార్కులు వచ్చాయి. ప్రసాద్ బాబు గారని ఆ టీచర్ గారు నన్ను పిలిచి, క్లాస్ ఫస్ట్ వచ్చేప్పుడు నన్ను పిలిచి, రే నువ్వు అసలు మామూలు నా వైపు చూసిన నువ్వు మామూలుడు కాదురా, అద్భుతమైన మేధావిరా. సోషల్ స్టడీస్లో 90 మార్కులు రావటం, నేను సోషల్ టీచర్ని, నా సర్వీసులో ఇంతవరకు ఎక్కడా చూడలేదురా. నువ్వు మంచి తెలియగలిగినడురా, కాకపోతే సరిగ్గా చదవు. నువ్వే గనక ఒళ్ళుంచి చదివితే నువ్వు క్లాస్ టాపర్ అయిపోతావురా, నువ్వు బ్రిలియంట్ స్టూడెంటురా అని. మరి నేను బ్రిలియంట్నో కాదు నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట. నా సర్వీసులో 90 మార్క్స్ ఎవరికి రాలేదురా సోషల్ స్టడీస్లో అన్నాడు. ఆఫ్కోర్స్ వచ్చి ఉండొచ్చు, నన్ను మెచ్చుకో, నన్ను పురికొల్పడానికి చెప్పినట్టున్నాడు. అద్భుతం చెప్పంటారా? ఆ మెచ్చుకోలు నా లోపల ఏ భావం పుట్టిందో తెలుసా? అమ్మో, నేను తెలియగలిగినోడిరా, కష్టపడి చదువుకుంటే నేను కూడా ఐన్స్టీన్కి అన్ననవుతాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కష్టపడి చదువుకోవటం స్టార్ట్ చేశానంటే ఎక్కడో క్లాసులో చివరి నుంచి మొదట 5 స్థానాల్లో ఉండి నేను ఆయన ఇన్స్పిరేషన్తో చదువుకోవటం ప్రారంభించాను. క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ చివరికి 10th క్లాస్ మా స్కూల్ సెకండ్ వచ్చాను. నాకు ఇప్పటికీ గుర్తు. ఆ రోజుల్లో 1991 సంవత్సరంలో నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్లో 436 మార్కులు వచ్చినాయి. దేన్ని బట్టి చెప్పమంటారా? ఆయన మెచ్చుకోవాలి. జీవితంలో ఒక సూత్రం నేర్చుకొని, కూరకు తాలింపు, మనిషికి పొగడ్త.